హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మాధవి సురేష్. అందరికీ మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి. అందరూ పూజ ఎలా చేసుకున్నారండి? మనకెంతో ఇష్టమైన శ్రావణ మాసం వచ్చేసిందండి. ఈ మాసంలో రకరకాల పూజలు చేసుకుంటాము. చాలా ఆనందంగా ఆ అమ్మవారి దయ అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. నేను ఈరోజు మొదటి శ్రావణ మాస శుక్రవారం పూజ చేసుకున్నానండి. నార్మల్గా చేసుకున్నాను, నైవేద్యాలు ఏమీ చేసుకోలేదు. రెండో శుక్రవారం చేసుకుందామని నార్మల్ పూజ చేసుకున్నానండి. ఆ వరలక్ష్మీమాత కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని, అందరూ 4 వారాలు కూడా నిర్విఘ్నంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేను మా ఇంట్లో పూజ చేసిన పూజా విశేషాలండి. చలివిడి, వడపప్పు, పానకం, పాలు, బెల్లం నైవేద్యం పెట్టానండి. పళ్ళు, అష్టోత్తరం చదువుకొని గౌరీ పూజ చేసుకున్నానండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోకి. ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫర్దర్గా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తుంటాయి అండి. మనం చేసే పూజలో మనం ఎంత బాగా చేసామో, ఎంత అందంగా అలంకరించామన్నది ముఖ్యం కాదండి. మన శ్రద్ధాభక్తులే అమ్మవారికి చాలా ప్రీతికరం అండి. మనసా వాచ కర్మేణ భక్తితో మనం ఆవిడకి తెలిసిన దాంట్లో కొంతవరకు చేసినా కూడా ఆవిడ కరుణా కటాక్షాలు చల్లని చూపు మనపై చూపిస్తుందండి అమ్మవారు. అట్లాగే మా ఫ్రెండ్ ఈరోజు నన్ను తాంబూలం తీసుకోవడానికి పిలిచారు. నేను వెళ్ళి తాంబూలం తీసుకొని వచ్చానండి. అందులో ఏమేమి ఉన్నాయో మీరు చూడండి ఒకసారి. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తమలపాకులు, అరటిపళ్ళు, నానబెట్టిన శనగలు, తోరము, గాజులు, 9 బూరలు, జాకెట్ పీసు, పసుపు కుంకుమ మనకు వాయినంగా ఇచ్చారండి. 9 బూరెల వాయనం తీసుకోవడము అండ్ ఇచ్చుకోవడం కూడా చాలా శ్రేష్టదాయకం అండి. మీరు కూడా వీలైనన్ని వారాలు కూడా ఇచ్చుకోవచ్చండి. కనీసం మనం 2వ వారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదండి, ఆ రోజు ఇచ్చుకున్నా కూడా బాగుంటుంది. ఏ పూజకైనా హంగు ఆర్భాటాలు కాకుండా భక్తి శ్రద్ధలే ముఖ్యమండి. ఫైనల్గా నేనైతే ఇదే భావిస్తాను, పాటిస్తాను. ఓకే ఫ్రెండ్స్.